మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వాల గ్రామంలోని ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థినీలు ఆందోళన నిర్వహించారు. నాణ్యమైన భోజనం అందించాలని, రక్షణ చర్యలు చేపట్టాలంటూ వసతి గృహం ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ వసతి గృహంలో మౌలిక వసతులు కరువయ్యాయని వాపోయారు. మెనూ పాటించకుండా పురుగులున్న భోజనం వడ్డిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో ఉన్న వసతి గృహం చుట్టూ దట్టమైన చెట్లు ఉండడంతో భయానకంగా ఉందన్నారు. భోజనం నాణ్యతపై వంట నిర్వాహకులను ప్రశ్నిస్తే తమను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతి గృహంలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పిల్ల తీసి బయటపెట్టు. టీజేఎంఎస్ కల్వాల గర్ల్స్ హాస్టల్. ఇక్కడ హాస్టల్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏమైనా అంటే ఫుడ్ విషయంలో అస్సలు బాగాలేదు. లెటర్ పెడతాను సార్. పాటలో చదువుతున్నాను. మాకు బడిలో పాటలు బాగానే చెప్తారు, కానీ హాస్టల్ ఫుడ్ బాగాలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కూల్ బాగుంది, కానీ హాస్టల్లో చాలా మంది ఫుడ్ లేకపోతే అన్నంలో పురుగులు వెళ్ళడం, అలాంటి వాళ్ళు తిట్టడం వలన చాలామంది 90 మెంబర్స్ నుండి 80 మెంబర్స్ తగ్గారు. అంటే స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడేమో 80 మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తేనేమో 40 మంది మాత్రమే ఉన్నారు. ఫుడ్ బాగుంటుంది, కర్రీస్ బాగుంటుంది. కిచిడి అయితే 1 మంత్ అదే పెట్టారు. ఆ కిచిడి కూడా ఓన్లీ పసుపు అన్నం లాగానే ఉంటుంది. అది మార్నింగ్ జీరా రైస్ అంటుంది, కానీ దాంట్లో అన్నంలో జీరా పోసి జస్ట్ వైట్ అన్నం లెక్కనే ఉంటుంది. కొంచెం పచ్చళ్ళు వేసుకుని తిన్నారు. కాకపోతే పురుగులు వచ్చినాయి చాలా మంది. ఒక్క అంటే పురుగులు వెళ్ళినాయి అనుకో అందరూ పడేస్తారు. ఇక లేకపోతే ఫుడ్ బాగాలేక కల్దీలు పడిపోతారు. ఒక్కొక్కసారి స్టమక్ పెయిన్ అని, హెడ్ ఏక్ అని ఒక్కొక్కరు అంటారు. మళ్ళీ పురుగులు వెళ్ళినాయి అనుకో ఇప్పుడు పచ్చళ్ళు. ఈరోజు ఎంఈఓ గారు, డిసిడిఓ మేడం మాకు మంచి భోజనం, పురుగులు వెళ్ళకుండా నీటి భోజనం అందించాలని కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది అదొకటి కలిగించి మంచి భోజనం కలిగించాలని కోరుకుంటున్నాం. అవి కూడా రన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ పిల్లలకి ఫుడ్ బాగలేదని ఇప్పుడు కాదండి, గతంలో కూడా ఒక 5-6 సార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అధికారులకు కూడా. అయితే చాలా వరకు వచ్చినప్పుడు పర్యవేక్షణ మేము ఎంఈఓ గారు సహకారంతో, వారి సహకారంతో ఎట్లోకట్లా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక 14 నెలల పాటు మేము ఈ హాస్టల్ నడిపినాం. కానీ ఇక ఫుడ్ పరంగా బాగా ఇబ్బంది ఎదురవుతున్న సమయంలో ఇక పిల్లలు బయటకు వచ్చి ధర్నాకి పూనుకోవడంతో ఇవాళ ఎంఆర్ఓ గారిని, మా ఎంఈఓ గారిని, మరి తర్వాత జిసిడిఓ మేడం గారిని కూడా కాల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి స్పందించి నిన్న మొన్న దగ్గరుండి మరి ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు పిల్లలకి భోజనం పెట్టి మరి వాళ్ళ యొక్క సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాం. భోజనంలో ఇక్కడ కొంత ఉమాని కేర్ టేకర్ ఉంది. వాళ్ళు అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేవాళ్ళు సరిగ్గా చేయట్లేదు. పిల్లలకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి వాళ్ళని సరి చేయడానికి ఈరోజు వచ్చి పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించను. సారు మన ప్రిన్సిపాల్ సార్ కూడా ఉన్నారు. మేమేంటంటే అక్కడ పొద్దున ఉప్మా లోపల నాణ్యత లేదనే ఆలోచనతో పిల్లలు పడేసి ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత జిసిడి మేడం అందరూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా రక్షణ చేసి కొత్త వారితోటి మంచి నాణ్యమైన భోజనం అందించడానికి ప్రయత్నం చేస్తాం. బాధ్యులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు
డిఓ గారికి మేము ఇప్పుడు అంతా లెటర్ తయారు చేస్తున్నాం, రాస్తాం. తర్వాత పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది.